జన సైనికులపై కుట్ర, కర్త కర్మ క్రియ ఎవరుంటారు? దీని మీద సోషల్ మీడియాలో కూడా దీని మీద జన సైనికులు కొద్దిగా రాజుగారు ఆవేదన చెందుతున్నారు. తెలుగుదేశం పార్టీకి జనసేన ఓటు ట్రాన్స్ఫర్ కాకూడదని, జనసేనకు తెలుగుదేశం పార్టీ ఓటు ట్రాన్స్ఫర్ కాకూడదని, టీడీపీకి జనసేన ఓటు పడకూడదని, జనసేనకు టీడీపీ ఓటు పడకూడదని, ట్రాన్స్ఫర్ కాకూడదని ఒక విశ్వ ప్రయత్నం జరుగుతూ ఉంది. ఆ విశ్వ ప్రయత్నంలో మనం చూస్తే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ ప్రయత్నం చేస్తున్నారు. మరి తెలుగుదేశం పార్టీ ఓటేయించుకోవడానికి, జనసేన ఓటేయించుకోవడానికి కోట్లు ఖర్చు పెట్టదు. అట్లాగే జనసేన టీడీపీ ఓటేయించుకోకుండా ఉండటానికి కోట్లు ఖర్చు పెట్టదు. కానీ మరి ఇద్దరి ఓటు ఒకరికొకరికి ట్రాన్స్ఫర్ కాకుండా కోట్లు ఖర్చు పెట్టి, కోట్ల రూపాయల ఖర్చు పెట్టి మరి పనిచేస్తున్నటువంటి వారు ఎవరై ఉంటారు అంటే వీళ్ళిద్దరు ఓటు ట్రాన్స్ఫర్ అయితే ఎవరికైతే నష్టం జరిగిద్దో ఆ నష్టం జరిగేటువంటి వాళ్ళు ఆ నష్టం జరగకుండా ఉండటం కోసం, ఓటు ట్రాన్స్ఫర్ కాకుండా ఉండటం కోసం కోట్లాది రూపాయలను ఖర్చు పెట్టి దానికోసం ఒక విశ్వ ప్రయత్నాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అందుకోసం వారు చేసినటువంటివి కొన్ని మీడియా ఛానల్స్ లేదా కొన్ని వ్యవస్థలో ఉన్నటువంటి వాటిని బేస్ చేసుకుని ఒక పెద్ద అన్యాయం జరిగిపోతుంది, అక్రమం జరిగిపోతుంది, వీళ్ళిద్దరి మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి, అసలు ఆంధ్రప్రదేశ్లో ఈ రెండు పార్టీల యుద్ధంతో భూకంపాలు వచ్చేసినాయి అనే విధంగా వారి ప్రయత్నాలు ఆశ్చర్యం కలిగించే విధంగా ఉన్నాయి. అలాగే సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్స్, ట్విట్టర్ అకౌంట్స్ కావచ్చు, ఇన్స్టా అకౌంట్స్ కావచ్చు, రీల్స్ కావచ్చు, ఇలా అనేకమైనటువంటి వాటిని కొన్ని అనాలిసిస్లు పెట్టించటం కావచ్చు, కొన్ని వీడియోలు, ఎంత దుర్మార్గమైనటువంటి వీడియోలు అని అంటే పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని ఇద్దరిని పెట్టి వాళ్ళిద్దరు ఫేసెస్ మార్ఫింగ్ చేసి వాళ్ళిద్దరితో ఒకరు వాళ్ళని అత్యంత నీచంగా చూపించే విధంగా అసభ్య పదజాలాన్ని ఉపయోగిస్తూ వాటిలో వీడియోలను చేసి పెడుతూ ఉన్నారు. ఇది ఎంతటి దుర్మార్గానికి తెరలేపుతుంది అని అంటే అసలు ఆ వీడియోలు చూసిన తర్వాత ఇంత నీచానికి కూడా పాల్పడతారా అనే విధంగా అర్థమవుతుంది. మనం చెప్పాము, వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు ప్రపంచంలో రేపు రాబోయేటువంటి అత్యంత ప్రమాదకరమైనటువంటి సబ్జెక్ట్ ఏంటి అని అంటే అది సోషల్ మీడియాలో, డిజిటల్లో చేసేటువంటి ఫేక్ న్యూస్, ఫాల్స్ న్యూస్, అసత్య ప్రచారాలే ప్రధానంగా అని చెప్పారు. అటువంటి న్యూస్ మనం ఈ 2 రోజులుగా తెలుగుదేశం పార్టీ, జనసేన ఇద్దరు అధినాయకులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూర్చొని వాళ్ళిద్దరూ మాట్లాడుకొని, వాళ్ళిద్దరూ బలాబలాలను అంచనా వేసుకొని, వాళ్ళిద్దరూ ఒక ఒప్పందంతో 24 అసెంబ్లీ సీట్లు, 3 పార్లమెంట్లో సీట్లని జనసేనకి ఇవ్వటం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు కూడా మనం కొంత తగ్గాల్సి వచ్చింది, బీజేపీ ఇప్పుడు పొత్తులో వాళ్ళ దగ్గర కొన్ని సీట్లు తీసుకునేది కాబట్టి మనం ఇచ్చినటువంటి అన్ని సీట్లలో గెలిపే లక్ష్యంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మనం కొన్ని సీట్లు తీసుకొని ముందుకు వెళుతున్నామని కూడా ఆయన చెప్పారు. మరి అంత చెప్పినా కానీ మరి వాళ్ళిద్దరి మధ్య ఎక్కడ భావ సారూప్యతలో తేడా లేదు. తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా దాన్ని ఆహ్వానించారు, దాన్ని స్వాగతించారు. జనసేన పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా అందరూ స్వాగతించారు, దాన్ని అంగీకరించారు. కాకపోతే జనసేనలో ఉన్నటువంటి కొంతమంది కార్యకర్తలకి, కొంతమంది ఎవరైతే టికెట్ ఆశించినటువంటి వాళ్ళు, టీడీపీలో కొంతమంది టికెట్ ఆశించినటువంటి వాళ్ళకి ఎప్పుడూ కూడా సీటు రాకపోతే కష్టపడిన తర్వాత వాళ్ళకి బాధ ఉంటుంది. వాళ్ళు కొంత బాధని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకుంటారు, తప్పులేదు. ఇప్పుడు కష్టపడినప్పుడు రానప్పుడు ఎవరైనా కొంత బాధని చెప్పుకోవడం తప్పులేదు. వారి ఆ ఆవేదన, వారి ఆక్రందన, ఇది మాకు అన్యాయం జరిగిందనేటువంటి భావన తప్ప మరొకటి కాదు. మరి అలాంటి పరిస్థితులుంటే ఇక్కడ జరుగుతున్నటువంటి కొన్ని అంశాలు చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉండిద్ది. అసలు ఇంతకుముందు ఒక ఫేక్ అకౌంట్ శ్వేత జేఎస్పి అని 2024 ఫిబ్రవరిలో ఒక అకౌంట్ ఓపెన్ అయింది. శ్వేత జేఎస్పి 2024 ఫిబ్రవరి.
ఒక చక్కటి అమ్మాయి ఫోటో పెట్టారు దాంట్లో. మరి ఆ ఫోటో ఇప్పుడు అవన్నీ ఫేక్ అకౌంట్స్, పాపం వాళ్ళు ఎవరు సంబంధం లేదు. ఫేక్ అకౌంట్ పెట్టి ఎప్పుడు పెట్టారు? అది ఫిబ్రవరిలో ఓపెన్ అయింది. అంటే ఎప్పుడు? ఈ నెలలో ఓపెన్ అయిన అకౌంట్లో 6 పోస్టులు పెట్టారు. 6 పోస్టులు ఏంటి అని అంటే పవన్ కళ్యాణ్ గారిని అత్యంత నీచంగా తిడుతూ, నీకు ఓటేసి నిన్ను చెప్పు తీసుకో ఇచ్చేస్తాం, నిన్ను అది చేస్తాం, నువ్వు మాకు అన్యాయం చేసావు, మాకు దుర్మార్గం చేసావు, నువ్వు అమ్మేసావు, నువ్వు అని చెప్పని విపరీతమైన ఆ పోస్టులన్నీ అయ్యాయి. మరి ఇదే అకౌంటు గత జనవరి నుంచి ముందు చూస్తే, అంటే మార్చారు మొత్తం డిలీట్ చేసి, ఆ ముందు చూస్తే ఏంటయ్యా అంటే అప్పుడన్నీ కూడా జై జగన్, జగన్మోహన్ రెడ్డి గారికి జిందాబాద్, ఆయన 175 వై నాట్ 175 యుద్ధం చేసి చూపిస్తామని చెప్పిన అవన్నీ ఉన్నాయి. ఎక్కడ చూస్తే ఇవన్నీ ఉన్నాయి. అంటే ఏంటి? అవన్నీ డిలీట్ చేసి శ్వేత జేఎస్పీ అని పెట్టి దాన్ని ఇలాంటి అకౌంట్లు కొన్ని వందల వేల అకౌంట్లు ఇప్పుడు సిద్ధమైంది. అంటే దీని వెనక ఎటువంటి కుట్ర జరుగుతుంది అనేటువంటి దాన్ని జన సైనికులు, వీర మహిళలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు గుర్తించాలి, అర్థం చేసుకోవాలి. ఎందుకు అనంటే మీ ఇద్దరి ఓటు ట్రాన్స్ఫర్ కాకుండా చెయ్యటమే వైసీపీ ప్రధాన ఎజెండా. అందుకు వారు 100 కోట్లు ఖర్చు పెట్టి దీనిని ఒక అకౌంట్స్ని క్రియేట్ చేసి దాంట్లో జనసేన నాయకులు తెలుగుదేశం పార్టీ నేతలు తిట్టినట్టుగా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జనసేన పార్టీ కార్యకర్తలు తిట్టినట్టుగా, విమర్శలు చేసినట్టుగా, దాడి చేసినట్టుగా, తన్నినట్టుగా, తన్నిచ్చుకున్నట్లుగా ఇలాంటివి పెట్టి వాటన్నిటిని కూడా ఫేక్ ప్రాపగాండా చేసి వీళ్ళిద్దరి మధ్య విద్వేషాలను రెచ్చగొట్టి వీళ్ళిద్దరి మధ్య రాజకీయ వైరాన్ని సృష్టించి వీళ్ళిద్దరి మధ్య ఓటు ట్రాన్స్ఫర్ కాకుండా చేయటం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ప్రధానమైనటువంటి ఎజెండాతో, ప్రధానమైనటువంటి కుట్రలతో, ప్రధానమైనటువంటి కుతంత్రాలతో, ప్రధానమైనటువంటి ఒక ఎజెండాతో ఇదంతా కూడా జరుగుతుంది. దీనిని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఈ 2 పార్టీలలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకి ఉంటుంది. అలా కాకుండా గనక ఈ కార్యకర్తలు కానీ ఎవరైనా కానీ వ్యవహరిస్తే అది జరిగేటువంటి నష్టం అది చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికే కాదు, ఆ పార్టీల్లో ఉన్నటువంటి నాయకులకి, ఆ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకి, వారు ఏదైతే కోరుతూ ఉన్నారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం అని చెప్తూ ఉన్నారో వారి భవిష్యత్తు అందరికీ కూడా నష్టం జరిగేటువంటి ప్రమాదం ఉంటుంది. మరి అలాగే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ వాళ్ళు కూడా మరి వైఎస్ఆర్సీపీ పార్టీని కూడా టార్గెట్ చేస్తున్నారు. మనం వన్ సైడ్ మనం చెప్పాల్సినటువంటి అవసరం లేదు, వన్ సైడ్ మనం చెప్పం. వారు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీని టార్గెట్ చేస్తున్నారు. కాకపోతే వారేం టార్గెట్ చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ వివేక హత్య కేసు ఎవరు చేశారు చెప్పాలి, లేక ఈ సంక్షేమ పథకాలు 5 సంవత్సరాల్లో చేసినటువంటి అప్పుల వివరాలు చెప్పాలి, లేక ఈ సీట్ల విషయంలో అంతా కన్ఫ్యూజన్ ఏర్పడింది మారుస్తున్నారు, ఇవన్నీ దుర్మార్గం, జగన్మోహన్ రెడ్డి గారు అట్ట చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు అట్ట చేశారు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మీద వాళ్ళు చేసేటువంటి డ్రైవ్ 5 సంవత్సరాల్లో ఉన్నటువంటి ఆ విమర్శల మీదో, లేకపోతే వారు చేసినటువంటి అంశాల మీదో, లేదా అభివృద్ధి మీదో, వీటి మీదో వాళ్ళు ఆ టార్గెటెడ్గా వెళ్తున్నారు. ఇక్కడ మాత్రం ఓటు ట్రాన్స్ఫర్ కాకుండా జరిగే దానికోసం జరుగుతున్నటువంటి కసరత్తు చాలా పెద్దదిగా ఉంది అనేటువంటి దాన్ని గమనించాలి. ఎవరైతే కొంతమంది జనసేన పార్టీ నేతలు కొన్ని టిక్కెట్లు ఆశించినంత మాత్రాన 175 సీట్లు ఉంది, 25 పార్లమెంటు, 200 సీట్లే, 200 మంది తెలుగుదేశం పార్టీలో ఒక 10,000 మంది నాయకులు ఉంటారు, జనసేన పార్టీలో ఒక 6,000 మంది నాయకులు ఉంటారు. మరి వీళ్ళందరికీ సీట్లు ఎక్కడి నుంచి వస్తాయి? వస్తే అందరూ తీసుకోవాలనే ఉంటారు, కానీ ఉండాలి కదా, లేవు కదా. గ్రామస్థాయి నాయకుడు కూడా ఎమ్మెల్యే కావాలంటుంది, ఎమ్మెల్యేకి మంత్రి కావాలంటుంది, మంత్రికి ముఖ్యమంత్రి కావాలంటుంది. తప్పులేదు, ఎవరికేం తప్పులేదు. మరి ముఖ్యమంత్రి ఉండేది ఒకటే కుర్చీ, మరి అంతే కదా. మరి అందుకని ఆశ ఉండటంలో తప్పు లేదు, పోరాడటంలో తప్పు లేదు, కానీ ఆలోచించి పోరాడాల్సిన అవసరం ఈ 2 పార్టీల మధ్య ఏర్పడింది. సరే, ఇప్పుడు పెలా గోవింద్ ఆయన కొంత అసంతృప్తి వ్యక్తం చేశాడు. మరి ఆ జగ్గంపేట అతను ఎవరో అసలు పాపం అసలు మేము చచ్చిపోతామని చెప్పి పాటం శెట్టి ఆయన ఏదో పాపం మరీ ఎక్కువగా రెస్పాండ్ అవుతున్నారు.
ఆ రెస్పాండ్ అయ్యాల్సినటువంటిది సరే అయ్యారు. అయిన తర్వాత దాని మీద ఇప్పుడు మళ్ళీ ఎవరో కిరణ్ నువ్వు ఎలా పెడతావు, మీకు ఎన్ఆర్ఐ ఫండ్స్ ఇచ్చాము అవన్నీ మరి అని వారేదో ఇంకొక దీన్ని వ్యక్తం చేశారు. నేనేమంటానంటే అక్కడి దాకా వెళ్ళకూడదు. రేపు అవునన్నా కాదన్నా మీరందరూ కలిసి ఉండాల్సినటువంటి అంశం. అంతా పార్టీని డ్యామేజ్ చేసేంతగా, అంటే రేపు పార్టీ గెలిస్తే, తెలుగుదేశం జనసేన పార్టీ గెలిస్తే ఇవాళ ఎమ్మెల్యే కావాలనుకున్నారు, కనీసం ఎమ్మెల్యే అవుతారు, లేదంటే కార్పొరేషన్ అన్నా వచ్చింది, అంతే కదా. ఇప్పుడు ఇట్లా గొడవ చేసి రోడ్ల మీద పడి గుడ్డలు చించుకొని రోడ్ల మీద పడి ఆందోళన చేసి దానికి ఏదో తలకిందులుగా తపస్సు చేసి ఈ మొత్తం అసలు ఏదేదో చేసేసినట్టుగా చేస్తే ఏమైద్ది, ఏంటి అసలు ఇది అంటే ఎవరు ఈ రకంగా దీన్ని అసలు ఇది చూస్తుంటే మరి ఆశ్చర్యంగా ఉంది. నేనేం కామెంట్ చేయను, బట్ వారికి ఆవేదన ఉండుండొచ్చు. బట్ అది మరీ కెమెరాలు అందరూ పిలిపించి అలా చేయటం అయితే పద్ధతి అయినటువంటి అంశం కాదు. ఎవరైతే జనసేన నాయకులు కార్యకర్తలు ఉన్నారో ఇలాంటి వారి విషయంలో 1-2 సార్లు మాట్లాడి వారికి చెప్పి వారు చేసుకోవాల్సిన బాధ్యత వారికే ఉంటుంది. ఓకే, ఇది ఒక అంశం. సరే, అది కూడా కొంత వివాదం అయినట్లుంది పాపం, వాళ్ళు ఎవరో మాట్లాడారు వారి గురించి కూడా. బట్ అవన్నీ కూడా మనం ఇప్పుడు ప్రసారం చేయటం కూడా సరైనది కాదనుకుంటా. సరే, తీసేయండి. ఇంకా అది నెక్స్ట్ దీని మీద బయట ఉంటుంది సార్, మురళి గారు ఉన్నారు. అవునా, బయట ఒకసారి ప్లే చేయండి. పాటంశెట్టి సూర్యచంద్రరావు గారు జనసేన పార్టీ కోసం ఆస్తులు అమ్ముకున్నాను, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాను, అది ఇదని చెప్పేసి అనేది మాట్లాడుతున్నారు. అలాగే ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ చేస్తున్నారు, టికెట్ ఇవ్వకపోతే చనిపోతాను అన్నట్టుగా కూడా. ఎన్ఆర్ఐల దగ్గర నుంచి దాదాపుగా 3 కోట్ల రూపాయలు ఆయన సేకరించినట్టు మా దృష్టికి వచ్చింది. దాదాపు అనే పదం ఎందుకు వాడానంటే కలెక్షన్స్ ఆ రేంజ్లో ఉన్నాయి. మా సుమారు అంచనా మాత్రమే. కెనడా, ఇక్కడ అమెరికా, మిగతా దేశాలు కావచ్చు, ఎక్కడ జనసేన వాట్సాప్ గ్రూప్ ఉంటే ఆ గ్రూప్లోకి వెళ్ళిపోతాడు. స్వతహాగా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నాడు కాబట్టి గ్రూపుల్లో యాడ్ చేస్తారు. వెళ్ళిపోయిన తర్వాత వ్యక్తిగతంగా ఆ గ్రూపులో ఉన్న వాళ్ళని ఫోన్ నెంబర్లు తీసుకుంటారు. ఆ తర్వాత ఈయనకు ఒక సిస్టమ్ ఉన్నట్టుంది, నాకు తెలిసి ఆ సిస్టమ్ నడిపిస్తుంది అతని భార్య అనుకుంటా. తన భార్య ఏం చేస్తుందంటే ఆ ఫోన్ నెంబర్స్ అన్ని తీసుకుని ఆ వ్యక్తుల యొక్క ఫినాన్షియల్ స్టేటస్ని, జనసేన పార్టీ మీద వాళ్ళకున్న ఇంట్రెస్ట్ని వాళ్ళు స్కాన్ చేస్తారు. ఫేస్బుక్ స్టేటస్లు కావచ్చు, గ్రూపుల్లో పెట్టేవాళ్ళు మెసేజ్లు కావచ్చు, వాట్సాప్ స్టేటస్లు, ఇటువంటి స్కాన్ చేసిన తర్వాత వాళ్ళ ఆర్థిక పరిస్థితి కూడా వీళ్ళు స్కాన్ చేస్తారు. అన్నీ చేసిన తర్వాత ఈ వ్యక్తి దగ్గర మనం ఎంత తీసుకోవచ్చు, ఎంత అడగొచ్చో దాన్ని బట్టి అడుగుతారు. 10,000 దగ్గర నుంచి 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు అనంతం అనమాట. వాళ్ళ స్థాయిని బట్టి అడుగుతారు. ఎందుకంటే ఒక డాక్టర్ గారు పెద్ద ప్రొఫైల్ ఉన్న ఎన్ఆర్ఐని వచ్చి 10,000 ఇవ్వమంటే చిన్నతనం కొడతారు, వాళ్ళకు కూడా 1,00,000 అడుగుతారు వాళ్ళు. ఇలా ఒక సిస్టమేటిక్ పద్ధతిలో ఈ దంపతులు ఇద్దరు కూడా కోట్లాది రూపాయలు ఎన్ఆర్ఐల దగ్గర వసూలు చేశారు. మీరు పెట్టిందంటూ ఏమీ లేదండి. ఒకవేళ మీరు ఆస్తులు అమ్ముకుంటే మీ కొడుకు మెడిసిన్ సీట్ కోసం అమ్ముకున్నారేమో. మీ కొడుకు మెడిసిన్ అనేది నాకు ఎలా తెలిసిందంటే మెసేజ్ పెట్టారు కాబట్టి తెలిసిందారు. అప్పుడు ఆ ఫీజు కట్టడానికి డబ్బులు లేవంటే నేను చిన్న మొత్తమే కాదంటలేదు. నేను అప్పటికప్పుడు అరే ఇబ్బందులు ఉన్నారని చెప్పేసి డబ్బులు ఇవ్వడం కూడా జరిగింది. అందుకే నాకు తెలిసింది మీరు ఏమైనా అమ్ముకుంటే మీ కొడుకు మెడిసిన్ సీట్ కోసం అమ్ముకున్నారేమో. అలాగే మీ కొడుకు మెడిసిన్ సీట్ అంటూ కూడా మీరు లక్షలాది రూపాయలు వసూలు చేసిన